ప్రభుత్వానికి ఎన్నిక నిర్వహించాలని కూటమి నిర్ణయించింది. బలం లేకున్నా పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ నామినేషన్ వేసింది. సంప్రదాయం ప్రకారం పీఏసీ తమకే ఇవ్వాలని వైసీపీ పట్టుపడుతోంది. బలం లేకున్నా పెద్దిరెడ్డిని వైసీపీ బరిలోకి దింపింది. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 18 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. కానీ వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో పీఏసీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. బలం లేకున్నా పెద్దిరెడ్డిని బరిలోకి దింపింది వైసీపీ. పీఏసీ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 18 మంది ఎమ్మెల్యేల బలం అవసరం. కాకపోతే వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో ఉత్కంఠ నెలకొంది. పీఏసీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఏపీ అసెంబ్లీలో పీఏసీ సభ్యత్వానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్డీఏ నిర్ణయం తీసుకుంది. బలం లేకున్నా పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ నామినేషన్ వేసింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. విజయ్ చంద్ర, పీఏసీ కమిటీ చైర్మన్ పదవి ఏపీ అసెంబ్లీలో ఈ రోజు జరిగింది. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే కనుక ఉత్కంఠకరంగా మారిందని చెప్పచ్చు. ఎందుకంటే ఎన్నిక కావడానికి ఒక్కో సభ్యుడికి 18 ఓట్ల బలం అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో 11 ఓట్ల బలం మాత్రమే ఉన్నటువంటి వైసీపీకి 18 ఓట్లు లేనందువలన అవి కూడా వచ్చే అవకాశం ఏమాత్రం లేని నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో కూటమి అభ్యర్థులే 9 మంది ఈ ఎన్నికల్లో ఎన్నికయ్యే అవకాశం కనపడతా ఉంది. అయితే మరొక వైపు మండలిలో చూస్తే మండలిలో 3 సభ్యులు ఉంటారు. ఆ 3 సభ్యులు కూడాను వాళ్ళలో 2 వైసీపీకి వచ్చే అవకాశం ఉంటుంది, 1 టీడీపీకి గెలిచే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 2 వైసీపీ సభ్యులు ఈ పీఏసీ కమిటీలో ఉండడం జరుగుతుంది. అయితే అసెంబ్లీలోనే నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రమే ఈ పీఏసీ కమిటీ చైర్మన్ గా వచ్చేటువంటి సాంప్రదాయం మొదటి నుంచి ఉంది. అంతేకాకుండా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అభ్యర్థిని పీఏసీ కమిటీ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశం కూడా సాంప్రదాయంగా గతంలో ఉంటా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక విపత్కర పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అసెంబ్లీ తరపు నుంచి కూడాను ప్రతిపక్ష నేతగా ఎవరే గానీ, అభ్యర్థిగా ఎవరే గానీ వైసీపీ నుంచి గెలిచే అవకాశం ఏమాత్రం లేదు. దీనికి వ్యూహాత్మకంగా కూటమి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 9 మంది అభ్యర్థులను పోటీలోకి దించడంతో 9 మంది కూడాను ఎమ్మెల్యేలు ఈ పీఏసీ కమిటీలో సభ్యులుగా ఎన్నికయ్యే అవకాశం అయితే కనుక స్పష్టంగా కనపడతా ఉంది. కేవలం 2 ఎమ్మెల్సీ అభ్యర్థులు మాత్రమే వైసీపీ నుంచి పోటీ చేస్తారు. వాళ్ళు కూడా పీఏసీ కమిటీ సభ్యులుగా ఎన్నికవుతారు. మండలి నుంచి 1 టీడీపీ సభ్యులు పీఏసీ కమిటీలో సభ్యులుగా ఎన్నుకుంటారు. ఈ చొప్పున 12 మందిలో చూస్తే అధిక శాతం కూడాను కూటమికి చెందినటువంటి అభ్యర్థులే ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఈ నేపథ్యంలో కూటమికి చెందినటువంటి అభ్యర్థులే అందులోనూ ఎమ్మెల్యే అభ్యర్థులే దీనికి సంబంధించిన సాంప్రదాయబద్ధంగా మొదటి నుంచి కూడాను ఈ పీఏసీ కమిటీ చైర్మన్ గా ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి ఒక విపత్కర పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. అంతేకాకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభ్యర్థిగా దించడం ద్వారా వైసీపీ దీన్ని మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తామని తప్ప సామరస్య ధోరణితో వెళ్లే పరిస్థితి అయితే మాత్రం కనపడలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే జిల్లాకు చెందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిద్దరూ ఒకే జిల్లాకు చెందినటువంటి వారు కావడం, మొదటి నుంచి కూడాను వీరి రాజకీయాలు స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలు వీరిద్దరూ ప్రత్యర్థులుగా ఉండడం, ఒకరినొకరు రాజకీయంగా దుమ్మెత్తిపోసుకునేటువంటి పరిస్థితి మొదటి నుంచి చూస్తున్నాం. కాబట్టి రాజకీయాల్లో వీళ్ళు ఆగర్భ శత్రువులుగానే మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పీఏసీ కమిటీ చైర్మన్ గా ఎన్నుకునేందుకు చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒక వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దించారనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. మరొకరి అభ్యర్థి అయితే కనుక ప్రతిపక్షానికి ఏదో ఒక విధంగా ఒక అభ్యర్థికి అవకాశం కల్పించి వారిని ఎంపిక చేసి పీఏసీ కమిటీ చైర్మన్ గా ఇవ్వచ్చు అని చెప్పేసి మాట్లాడుకునే అవకాశాలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అభ్యర్థిగా దించడం ద్వారా కోల్పోయాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత అధిక సభ్యులుగా ఉన్నటువంటి జనసేనకు దీనికి ఏమైనా కమిటీ చైర్మన్ గా ఇస్తారన్నటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జనసేన వాళ్ళు కూడా అడిగే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే దీంట్లో సాంప్రదాయబద్ధంగా ప్రతిపక్షానికి ఇచ్చేటువంటి అవకాశాన్ని దీన్ని అంతటినీ కూడాను ముందుకు తీసుకెళ్లే విషయంలో కూటమికి చెందినటువంటి ఏ సభ్యులు కూడాను వైసీపీ వైపు సానుకూలంగా లేరు. కాబట్టి ఈ పరిస్థితులలో ఈసారి అధికార కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు చెందినటువంటి అభ్యర్థినే ఈ పీఏసీ కమిటీ చైర్మన్ గా ఎన్నుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి.
ప్రస్తుతానికి ఇదే పరిస్థితి కొనసాగుతా ఉంది. ఏదైనా దీనికి సంబంధించినటువంటి చర్చలు ఏమైనా జరుగుతాయి అంటే కనుక ఆ దిశగా కూడాను ఎక్కడ ముందుకు పోయే పరిస్థితి అయితే కనుక ప్రస్తుతం కనపడుతుంది. విజయ్ చంద్ర, అంటే ఈ ఉత్కంఠకు తెర ఎప్పుడు పడబోతోంది? ఈ ఉత్కంఠ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుందా? నెంబర్స్ చూస్తే 18-11 చాలా డిఫరెన్స్ ఉంది. మరి ఈ ఉత్కంఠ ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? ఈ రోజైతే దీనికి పూర్తి స్థాయిలో తెరపడుతుందని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడాను ప్రతి విషయంలో కూడాను ఆయన గతంలో కంటే ఈసారి చాలా పట్టుదలగా ఉన్నటువంటి నేపథ్యంలో పిఎస్సి కమిటీ చైర్మన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎంపిక కూడాను ఖచ్చితంగా కూటమికి చెందినటువంటి అధికార పక్షానికి చెందినటువంటి అభ్యర్థికే ఉండే అవకాశాలు అయితే కనుక స్పష్టంగా కనపడుతున్నాయి. దీంట్లో ఎటువంటి రాజీ ప్రసక్తి లేదని చెప్పేసి కూటమికి చెందినటువంటి నేతలు స్పష్టం చేయడం జరుగుతా ఉంది. అంటే ఒకవేళ డెసిషన్ తీసుకున్న తర్వాత వైసీపీకి, అంటే ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో కూటమి ఏదైతే అనుకుంటుందో అలాంటి డెసిషన్ తీసుకున్న తర్వాత వైసీపీకి ఏమైనా పాయింట్స్ దొరికే అవకాశం ఉందా దీనికి సంబంధించి? దీనికి సంబంధించి వైసీపీ ఒకటే చెప్పచ్చు. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఈ పదవికి ప్రతిపక్షానికి ఇవ్వడం అనేది మొదటి నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం. కాబట్టి ఈ సాంప్రదాయాన్ని కొనసాగించకుండా ఒక దుర్బుద్ధితో ప్రభుత్వము ఈ విధంగా ప్రతిపక్షం ఇవ్వకుండా అధికార పక్షమే బీఎస్సీ కమిటీ చైర్మన్ పదవి తీసుకుంది అని చెప్పేసి ఆరోపణలు చేసేందుకు వైసీపీకి ఒక అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్ర ఫర్ ద అప్డేట్స్. ఏపీ అసెంబ్లీలో పీఏసీ సభ్యత్వానికి ఎన్నిక నిర్వహించాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించింది. బలం లేకున్నా పీఏసీ చైర్మన్ పదవికి వైసీపీ నామినేషన్ వేసింది. సంప్రదాయం ప్రకారం పీఏసీ తమకే ఇవ్వాలని వైసీపీ పట్టుబడుతోంది. అయితే పీఏసీ చైర్మన్ పదవికి 18 సంఖ్యాబలం, కాకపోతే వైసీపీకి 11 మందే ఉన్నారు. బలం లేకున్నా పెద్దిరెడ్డిని వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే పెద్దిరెడ్డి పొలిటికల్ గా చూస్తే చంద్రబాబు నియోజకవర్గానికే చెందినవాడు అవ్వడం, అలాగే ఆగర్భ రాజకీయంగా వాళ్ళు పోటాపోటీగా ఉండటం కూడా ఇది మరో ఉత్కంఠ కలిగించే అంశం.